రాజమహేంద్రవరం మాదిగల కోసం మంచి ఆలోచనలతో ముందుకు వచ్చి తమను కలుసుకొని వెళుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమకు హీరో అయితే తమ ఓట్లతో గద్దెనెక్కి అనంతరం మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు విలనని ఎంఆర్పీఎస్ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల ఇన్ఛార్జి ముమ్మిడివరపు చినసుబ్బారావు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు అన్నారు. స్థానిక తిలక్ రోడ్డులోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవటమే తమ లక్ష్యమన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసు అసెంబ్లీకి మార్గాని భరత్ రామ్ ను ఇంటికి పంపిస్తామన్నారు. ఈరోజు రాజమండ్రి పట్టణ పాత్రికేయులందరూ కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమాంశాలు తెలియపరుస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదిగన్న గారు ఎన్డీఏ కూటమి మద్దతిస్తూ ఆ కూటమి అభ్యర్థి గెలిపించాలి, ప్రత్యేకంగా రాజమండ్రిలో వాసు గారిని గెలిపించాలని నినాదం మాకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా 175 నియోజకవర్గాలను ప్రెస్ మీట్ పెడుతున్నాము, 25 పార్లమెంట్ ప్రెస్ మీట్ పెడుతున్నాము. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఆదిరెడ్డి వాసు గారు ఎందుకు గెలవాలి, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి భరత్ ఎందుకు ఓడిపోవాలో మేము వివరిస్తాం. వాళ్ళు చేసిన తప్పులేంటో టీడీపీ మాకు చేసిన మేలేంటో మేము వివరిస్తాం. అందులో భాగంగా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు మరియు ఉత్తర కోస్తా జిల్లాల ప్రతినిధి అయినటువంటి ముమ్మడి సుబ్బారావు మా దగ్గర ఆధ్వర్యంలో మేము ప్రెస్ మీట్ వచ్చే ముందుగా సుబ్బారావు గారు వివరించిన తర్వాత కొన్ని విషయాలు మేము సంఘం తరఫున అందరూ మాట్లాడతాం. దానికే చెప్తున్నామండి, ఏ పేటల నుంచి అయినా ఇద్దరు ముగ్గురు రోజు కూర్చోవడం కాదండి. ఈ మాదిగ కులానికే కాదు, సమాజంలో ఎస్సీలందరికీ అసమానతలు పోవడానికి వర్గీకరణ ప్రక్రియ మీద నువ్వు ఏ పార్టీలో ఉన్నా నీ పిల్లల భవిష్యత్తుకు వర్గీకరణే సాధ్యం. ఒక వార్డు కార్పొరేటర్ ఎంపీనే వస్తే గొప్ప కాదు. కృష్ణమాది గారి యొక్క త్యాగం, ఆనాడు అంబేద్కర్ గారు పెట్టిన ప్రతి రౌండ్ టేబుల్ సమావేశం ఎలా జరిగిందో ఈ దేశ ప్రధాని చేత, చీఫ్ సెక్రటరీ చేత మాదిగ కులాలకి ఏ పథకాలు పెడితే బాగుంటుందని చర్చించే స్థాయికి ఒక మాదిగ బిడ్డ మందకృష్ణ మాదిగ వెళ్ళాడంటే మా జాతి యావత్తు నువ్వు ఏ పార్టీలో గర్వపడాల్సిందే. 14 పేటలు ఉన్నాయి, 14 పేటలు అన్ని పార్టీలో ఉంటారు, కానీ ప్రతి మాదిగ బిడ్డ అనే వ్యక్తి ఈ యొక్క కూటమిని ఎక్కితే చేయరు, కానీ అది తప్పు. వ్యక్తి కింద ఉన్నాయనేది అవివేక మాట్లాడు. కార్పొరేటర్గా చెల్లి మాట్లాడటం వర్గీకరణ మీద కూడా వివరణ ఇచ్చిన చెల్లి పూర్తిగా తెలియక చెల్లి తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా వర్గీకరణ మీద సానుకూలంగా మాట్లాడలేదు. ఆయన మాట్లాడే అసెంబ్లీలో తీర్మానం జరిగినప్పుడు వర్గీకరణ జరగదని, సుప్రీంకోర్టు చేయదని అని స్పీచ్ ఇచ్చాడు ఆయన. కానీ కింద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఎంత గొప్ప వ్యక్తి తెలుసా, సామాజిక అసమానతలు పోగొట్టడం కోసం నాకు ఎలక్షన్ కంటే ముందు అంబేద్కర్ ఆలోచన విధానంతో వచ్చిన వర్గీకరణే జనాభా దామాస్ ప్రకారంగా మండల, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కూడా వర్గీకరణ చేస్తానని ఆ రోజు 30 ఏళ్ళ కింద నేనన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీరేమన్నా తెగించి వర్గీకరణ కోసం మాదిరి కోసం మాట్లాడగలవా? ఇక్కడ ఓట్ల సమస్య కాదు, అసమానతలు పోగొట్టాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్రవర్ణ బడుగుల పార్టీ అనుకుని పెట్టుకున్న ఆ నినాదాన్ని ఈ రోజు 30 ఏళ్ళ కింద వర్గీకరణ చేసిన వ్యక్తే. ఇదే మాట్లాడిన వ్యక్తి బావగారు కూడా వర్గీకరణలోనే జాబ్ వచ్చింది. చెల్లి గుర్తించుకో, వర్గీకరణ అంటే రాజకీయ పార్టీలో ఉండడం కాదు. ఇది వాసుగారి పక్కన ఉండొచ్చు, లేకపోతే రేపు అప్పారావు గారు కూర్చోవచ్చు, ఇది కాదు. రేపు వర్గీకరణ మహాకూటమి మొదలయ్యి రేపు వర్గీకరణ కేంద్ర గవర్నమెంట్ చేస్తే మొట్టమొదటి ఎవరైతే మేము పార్టీలో ఉన్నామో, మేము వైఎస్ఆర్, మేము బీజేపీ, లేకపోతే ఇంకోటి అంటున్నారో, మొట్టమొదటి మీ పిల్లల ఉద్యోగాలు సర్టిఫికేట్లు చూసుకోండి. వర్గీకరణ జరిగితే వచ్చేది ఏ పార్టీలో పెట్టుకన్నా ఉద్యోగాలు వచ్చేది కేవలం మందకృష్ణ గారి వాళ్ళని అప్పారమాట నేను మాట్లాడినా 14 పేటలో మా వెనకతలు ఉన్నాయని ఆ రోజు ప్రెస్ మీట్ లో అప్పారావు గారు ప్రెస్ మీట్ లో గమనించారు లేదో, పేటకి ఇద్దరు చొప్పున ఉన్నారు. మరి ఏ ఉద్దేశంతో పొరపాటున మాట్లాడో సరి చేసుకో. పేటకు ఒకరు చెప్పినా ప్రతి ఎంఆర్పీసీ కార్యకర్తలు ఉన్నారు. కానీ ఈ రోజు జరగాల్సింది ఒక్కొక్క పేట కంకణగౌడి వేళ సుబ్బారావు గారు కోరి ఉంది. 15 సంవత్సరాలు కృష్ణమాది గారి నాయకత్వం ఏ పార్టీలో ఉన్నా కృష్ణమాది గారు పిలుపునిస్తే తూచా తప్పకుండా పార్టీ ఇచ్చి పేటలు ఉన్నాయి. ఇక్కడ రాయమండ్రిలో లేవా? ఈవేళ ఇక్కడ కూర్చున్నాడు ఏదైనా కృష్ణ, ఇప్పుడు దాకా మన తెలుగుదేశంలో ఉన్న మా ఎస్సీ సోదరులు అందరూ ఎంఆర్పీఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే.
వాళ్ళందరూ మా పెట్టలే, కానీ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కాదు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నల్లకొండ వాళ్ళు గొప్ప కృష్ణమాది కలిసిన మాటను తెగించి గ్రామంలో తిరిగి చేయాలి. 14 పేటలేదు కదా, రాజమండ్రి యావత్తు మాది బిడ్డ అని ప్రతి ఒక్కరు వర్గీకరణ కోరుకుని నీ పిల్లల భవిష్యత్తు కానుకున్న ప్రతి వ్యక్తి ఇవాళ మహాకూటమి ఓటు వేయాల్సిందే. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నాను. ఈ రాజమండ్రి 13, 14 మాదిగపేటలోని అందరూ టీడీపీ వైపు ఉన్నారని అడిగితే అందరూ ఎక్కడ ఉండరు. 80%, 20%, 80% టీడీపీ. ఎందుకంటే 1982 ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అంతకుముందు దళితులు, ఎస్సీ అందరూ కాంగ్రెస్కి వేసేవారు. 82లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మాదిగలు కంప్లీట్ టీడీపీ కనెక్ట్ అయిపోయాయి. 83 జనవరి 5వ తారీఖు ఎలక్షన్ అయింది. 83 9న ప్రమాణ స్వీకారం చేశాడు ఎన్టీ రామారావు గారు. అప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అభివృద్ధి చెందారు. అందులో భాగంగా మాదిగలు మేము కూడా అభివృద్ధి చెందాం. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి, తెలుగుదేశానికి, వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు ఎందుకు వేయకూడదు నేను చెప్తాను, తర్వాత టీడీపీకి ఎందుకు వేయాలో చెప్తాను. వైఎస్ఆర్ పార్టీ 27 ఎస్సీ పథకాలను రద్దు చేసింది. అన్నిటికంటే అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసి అతను పేరు పెట్టుకున్నది. అది న్యాయమా? అంతకన్నా బాధాకరం ఏంటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మర్డర్ చేసి డేగ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు డోర్ డెలివరీ ఇచ్చాడు. అతను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తిరుమతులు తిరుమల కేసులో అతను ఇప్పుడు శిక్ష పడలేదు. మీ గుండె మీద చేసుకొని చెప్పండి, తెలుగుదేశం పార్టీ చేసిందా, మీరు చేశారా? మాదిగల్ని ఇప్పుడు కూడా మీ దగ్గరికి రానివ్వరు. వైఎస్ఆర్ పార్టీ అంటే మాదిగల విరోధి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గత ఉమ్మడి రాష్ట్రంలో 3 సార్లు అసెంబ్లీ తీర్మానం అయింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నేను వర్గీకరణ చేస్తాను కృష్ణ నాతో ఉండని చెప్పినప్పుడు ఆయనతోనే ఉంటే ఉషమేర కమిషన్ వేయించాడు. ఉషమేర కమిషన్ రిపోర్ట్ మాకు అనుకూలంగా వచ్చింది, కానీ మహనీయుడు చనిపోయాడు, అది ఆగిపోయింది. నీ తండ్రి ఆశయాన్ని నువ్వేం నెరవేర్చావు? ఆయన నాకు 2 కోరికలు అన్నాడు. వర్గీకరణ, పోలవరం ప్రాజెక్టు. నీ తండ్రి పోలవరం 5 సంవత్సరాలు 80% చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తే మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇది సిగ్గుచేటు కాదా? నువ్వు మాట తప్ప మడం తిప్పరంటావు, నువ్వు మాట తప్పుదో మడం తిప్పుదో. నీ అనుచరులు కూడా అంతే. రాజమండ్రి పట్టణంలో ఆదిరెడ్డి కుటుంబం అంటే ప్రజలకు అనుబంధంగా దగ్గరగా ప్రతి పేటలో కూడా ప్రాణం పెట్టే అభిమానులు ఉన్నారు. అన్నిటికంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మా మాదిగ నాయకులు పోస్తే రక్తం పచ్చగా వస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం అంటే అంత పిచ్చి, అంత పోరాట పడిమ. ఎందుకంటే 1999లో చంద్రబాబు నాయుడు దివంగత స్పీకర్ బాలయోగి గారిని ఒప్పించి వర్గీకరణ అమలు చేశాడు. 99 అమలు అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత మాల్లో సుప్రీంకోర్టు బ్యాన్ అయింది. ఇది మీరు ఆమోద మంత్రులు వేయించుకున్న రాష్ట్రపతి, అలా కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావాలి, వర్గీకరణకి పార్లమెంట్ బిల్లు పాస్ చేయాలి. ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నాం. ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో ఎంఆర్పీఎస్ ధర్నాలు చేస్తూనే ఉన్నాం. బీజేపీ మీ అధికారంలో వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని మాని నిలబెట్టాం. ఇప్పుడు మోదీ గారు ముందుకు వచ్చి నవంబర్ 11న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మాట ఇచ్చాడు, కృష్ణ నేను చేస్తాను, నేను వర్గీకరణ చేసిన తర్వాత ఏ విధమైన ఆటంకం లేకుండా కోర్టు కానివ్వండి, చట్టం కానివ్వండి, అడ్డు లేకుండా చేసి పెడతానన్నాడు. ఆ పిలుపుని అందుకొని మాది ప్రజలు, మాది బిడ్డలు పల్లెల్లోని ప్రతి ఒక్కరు కూడా చైతన్యం తగ్గారు. మా బిడ్డలు 94 నుంచి 100కి ప్రతి బిడ్డ ప్రతి ఇంట్లో డిగ్రీలు చదువుకొని ఖాళీగా కూర్చొని చెప్పులు కుట్టుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ, ఆటోలు నడుపుకుంటూ వైట్ వాష్ బ్రతుకుతున్నారు. అదే వర్గీకరణ అమలు ఉంటే జనాభా తమాషా ప్రకారం మా వాటా మాకు వచ్చేది 7% మాకు, 6% మాల్లో, 1% రెల్లి, 1% అదర్స్. అందులో భాగంగా మా పేరు ఉద్యోగస్తులు అవుతారు. ఆ విధంగా మేము పోరాడతాం. చంద్రబాబు నాయుడు అన్నాడు 99లో మా మామయ్య ఎన్టీ రామారావు గారి ఇంట్లో మేము భోజనాలు చేసేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు మా దగ్గర మాకు చాలా చేశారు, మా దగ్గర మనం ఏదైనా చేయాలి బాబు అని చెప్పాడు కాబట్టి నేను అమలు చేశాను అన్నాడు. అప్పుడు రద్దు చేసిన సుప్రీంకోర్టు 2004లో ఆపిన సుప్రీంకోర్టు ఇప్పుడు పంజాబ్ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు చేసిందే కరెక్ట్ అని ఇప్పుడు చెప్తూ ఉంది. 5 జడ్జీలు ఒప్పందం అయిపోయింది. ఇప్పుడు 7వ జడ్జీలా 9 జడ్జీలా మోదీ నేను వేస్తాను లాయర్ అన్నాడు. మందాకృష్ణ మాదిగ గారు మా దగ్గర డబ్బు కలెక్ట్ చేసి పేద ప్రజలు కలెక్ట్ చేసి 7 జడ్జీలని 9 చేసి పెడతా లాయర్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ఏది ఏమైనా వర్గీకరణ అనేది మాకు లేకపోతే మాకు మనుగడ లేదు. ఇక రాజమండ్రి పట్టణంలోకి వస్తే మాదిగ అంటారా, భరత్ గారు జ్యోతిరావు పూలే జయంతికి వెళ్ళి
ఆయన్ని అంబేద్కర్ గారిని పొగిడాడు. మీరు బాబు జగజ్జన పొగడలేదు తప్పని చెప్పినప్పుడు మీరు నాకు సమాధానం చెప్పకుండా బాబా సుధారణ గారు అని చెప్పించారు. ఏప్రిల్ 11 అంటే ఏప్రిల్ 5 బాబు జగజ్జన రావు, ఏప్రిల్ 11 జ్యోతిరావు పూలే, ఏప్రిల్ 14 అంబేద్కర్. ఈ ముగ్గురు ఆయన్ని స్మరించుకోవాల్సిన మనకు ఉంది. మీరు ఎందుకు స్మరించుకోలేదు? మాదిగలంటే మీకు కిట్టదా? మీరు వివరణ ఇవ్వాలి. అంతేగాని ఎవరో కిరాయికి టీవీ ముందు కూర్చోబెట్టి నా మీద అనిపిస్తే ఏంటి? నేను నా 44 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. రాజమండ్రిలో ఎవరు మాది ఎంపీలు ఎమ్మెల్యే అన్నారు. అమ్మ కార్పొరేటర్ గారు మీకు మాట వినండి. 1983లో ఎన్టీ రామారావు గారు సదాలక్ష్మి ఒక మాది ఆడబిడ్డను పిలిచి ఆవిడకి ఇచ్చారు పదవి. తర్వాత కొత్తపల్లి జవహర్ గారు మినిస్టర్ అయ్యాడు. తర్వాత రావా కిషోర్బాబు అయ్యాడు. వాళ్ళంతా కాదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ అయినా కూడా మనకు సీట్ ఇచ్చిందా? ఇప్పుడు వనిత గారి తూర్పుగోదావరి జిల్లా అయితే వలస వచ్చింది. డీలిమిటేషన్ లో ఎంపీ జిల్లా అయ్యాయి కాబట్టి వెస్ట్ గోదావరి కొవ్వూరు మనకు వచ్చింది తప్ప పూర్తిగా మనకు సహకరించలేదు. మాట్లాడి ఇద్దరు వ్యక్తులు సీట్లు లేవు, సస్పెండ్ చేశారని బీజేపీ నుంచి గమనించండి. అతిక్రమతో మాట్లాడతారు. నేను మోడీ కూడా అన్నాడు. కృష్ణమాధి గారు దీని మీద ఒక పత్రికా సమావేశం పెట్టారు. వాళ్ళు వచ్చిన కానీ ఈ రోజు వరకు రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగబద్ధమైన నిధులు ఎక్కడ ముట్టుకోలేదు. వాళ్ళు దాని వల్ల కాదని చెప్పారు. నేను మోడీ కూడా అన్నాడు. ఆయన వచ్చినా మార్చలేరు, మేము మార్చే పని మాకు లేదు. ఎవరు మార్చలేరు దాన్ని. మాట్లాడి ఇద్దరు వ్యక్తులు సీట్లు లేవు, సస్పెండ్ చేశారని బీజేపీ నుంచి గమనించండి. అతిక్రమతో మాట్లాడతారు. నేను మోడీ కూడా అన్నాడు. కృష్ణమాధి గారు దీని మీద ఒక పత్రికా సమావేశం పెట్టారు. వాళ్ళు వచ్చిన కానీ ఈ రోజు వరకు రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగబద్ధమైన నిధులు ఎక్కడ ముట్టుకోలేదు. వాళ్ళు దాని వల్ల కాదని చెప్పారు. నేను మోడీ కూడా అన్నాడు. ఆయన వచ్చినా మార్చలేరు, మేము మార్చే పని మాకు లేదు. ఎవరు మార్చలేరు దాన్ని. మందకృష్ణ మాదిగ గారు అన్నగారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం, అలాగే అన్న చెప్పినట్లుగా రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గీకరణ పైన కానివ్వండి ఎస్సీ కార్పొరేషన్ నిధులు చాట కానివ్వండి, ఈ ప్రభుత్వం బలహీన వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తూట్లు పొడిచి దారి మళ్లించే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఆ బహుజనులందరి యొక్క సమస్యల పైన కూడా న్యాయం జరిగేందుకు ఎన్డీఏ కూటమి తప్పకుండా వాళ్ళకి సహకరిస్తుందని, అలాగే ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఒక కార్యాచరణతోటి నియోజకవర్గంలో తిరుగుతూ తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులు కాకుండా వాళ్ళలో ఉన్న మాదిగ సోదరులు సోదరిమణులు అందరినీ కూడా ఒక కూటమి కింద వీళ్ళందరితోటి ఒక కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మందకృష్ణ మాదిగ గారికి అభినందనలు తెలియజేస్తూ వారికి వారి యొక్క సోదరులకి ఏదైతే వారి ఎంఆర్పిఎస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ముమ్మడి వరపు సుబ్బారావు మాదిగ ఎంఆర్పిఎస్ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిని ఈరోజు పత్రికా సమావేశానికి పెట్టడానికి గల ముఖ్య కారణం, ఈ రాష్ట్రంలో దళితులైన 59 కులాలు ఈ టెస్టీలకి తీరని అన్యాయం జరుగుతూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా సామాజిక బాధ్యతగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్రంలో మాదిగ ఉపకులాలకి మాల ఉపకులాలకి ఎస్టీలకి న్యాయం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం మారాలి. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన దళితులపై జరిగే దాడులు అరికట్టాలంటే ప్రభుత్వం మారాలనే నిర్ణయం మీద మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన ఈ ఎన్డీఏ కూటమికి మందకృష్ణ మాదిగ గారు ఇవాళ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికి సమాజంలో మాదిగలు చేసే ఎంతో సర్వీస్ని ఎన్నో పథకాలు సృష్టించడానికి కారకులు దండాల వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు. ఇన్ని పథకాలు సృష్టించిన మందకృష్ణ మాదిగ గారికి సమాజం పట్ల, మాదిగల పట్ల కనీసం అపాయింట్మెంట్ అడిగితే ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి, మా జాతి యొక్క భవిష్యత్తు గురించి, దళితులు 59 కులాల భవిష్యత్తు కోసం మాట్లాడడానికి అపాయింట్మెంట్ అడిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలలు వెయిట్ చేసిన అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు గత 30 ఏళ్ల కిందట మాదిగ ఉపకులాలకి, మాల ఉపకులాలకి మేలు చేరే విధంగా వారి జనాభా దామస్ ప్రకారం ఆనాడే గ్రహించిన మహాజ్ఞాని
జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ విలువనిచ్చి అంతకుముందు 65లో లోకోర్ కమిషన్ మాదిగ కుప్పల్లో అసమానతలు ఉన్నాయి, వర్గీకరణ జరగాలని 65లో ఇచ్చిన రిపోర్ట్ను కూడా పరిగణలో తీసుకుని ఒక చదువుకున్న మేధావిగా ఆ రోజు వర్గీకరణ చేస్తే 59 కులాల్లో పడే వారి జనాభా తాపస్ ప్రకారం మీరు సమాజంలో ఎస్సీలు అంటే మాదిగా మాలానే, కానీ మిగిలిన 57 కులాలకి 27,500 ఉద్యోగాలు రాగలిగాయంటే ఆనాడు చంద్రబాబు గారు చేసిన కృషి. మరలా ఈనాడు వర్గీకరణ మీద సమాజంలో అన్ని వర్గాల మీద నేను సహాయం చేస్తాను, ఎన్డీఏని గెలిపించండి. మందకృష్ణ గారి పిలుపు, మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారు మాకున్న 175 నియోజకవర్గాల్లో ఏ కమిటీ పరంగా నిలబడినా ఆ ఎమ్మెల్యే మా సొంత మనిషిగా, మేము ఎలాగైతే మా మనిషి నిలబడితే పనిచేస్తామో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగే ఎన్డీఏకి మాదిగలుగా మాదిగుప్పలో పడే బాధ్యులుగా కృష్ణమాది గారి యొక్క పాత్రని ఈ సమాజంలో మాదిగలకి సమాజానికి ఉపయోగపడే మాదిగల పాత్ర ఈ ఎన్డీఏలో ప్రముఖంగా ఉండబోతుందని, ఈ రాజమండ్రి టౌన్లో ఆదిరెడ్డి వాసు గారి యొక్క విజయానికి ప్రతి మాదిగ బిడ్డ ఎందుకు ఓటేయాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి మాదిగులు దూరంగా ఉండాలో చాలా వివరంగా కృష్ణమాది గారు అన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. మేము కేవలం మాదిగులకి వర్గీకరణ కోసమే కాదు, ఈ సమాజంలో పడే 59 కులాలకి 27 దళిత పథకాలని మ్యాక్సిమం మాదిగలుగా ఎస్టీలుగా ఉండబడే మందిని హత్యలు చేస్తూ ఇవాళ దౌర్జన్యాలు చేస్తున్న వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకుని ఇవాళ అనంతబాబు వ్యక్తిని పక్కన పెట్టి తిరుగుతున్నారంటే ఇవాళ దానికి ఈ రోజు వరకు సరైన సమాధానం లేదు. అంటే వైఎస్ఆర్ పాలన రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తాం. 2009లో రాజకీయ వర్గీకరణ చేసి 24 ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు ఇవ్వగలిగారు. ఆ తదుపరి మళ్ళా మాదిగల స్థానం కింద పడిపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనిని ప్రతి మాదిగ బిడ్డ మీరు ఏ పార్టీలో ఉండండి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకి ఇచ్చిన ప్రాధాన్యత ఇది గుర్తెరగాలి. మనకిచ్చిన సీట్లు 49 సీట్లు, మనకి ఇచ్చినవి 10. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మేము ముందుకు రావడానికి, కృష్ణమాది గారు వర్గీకరణ విషయం మీద ముందుకు రావడానికి రీజను ఇవాళ మినిమం 14-15 సీట్లు, నేను మరొకసారితో పాటు 15 సీట్లు ఇవ్వగలిగారు. ఇది మా విజయానికి అనుకో. మాదిగలకి మాలలకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తే కేవలం మా కుటుంబాలు మేము ఆ నలుగురే బాపడతాం. 9 కులాలకి ఏబీసీలు వర్గీకరణ చేస్తే మాల ఉప కులాలు మాదిగ ఉప కులాలు 59 కులాల రిజర్వేషన్ ఫలాల్ని మాదిగలు మాల తింటే వర్గీకరణే మందకృష్ణ గారు కోరుకుని మాదిగ ఐక్యత రాబోయే రోజుల్లో దానికి నిదర్శనం మొన్నే జరిగింది. 9వ తారీఖున మందకృష్ణమాది గారు 8వ తారీఖున గుంటూరులో మీటింగ్ పెట్టి ఒక సంఘీభావం తెలియజేసి యావత్ రాష్ట్రాన్ని కొనగలిగితే మా తమ్ముళ్ళు మా అన్నలు మాల సోదరులు 27 దళిత కుల సంఘాలు మాల మహానాడు సృష్టికర్త పివి రమణ అయితే ఆ తర్వాత మల్లి వెంకటరావు ఇలా 27 మాల కులాలు కలిసి చంద్రబాబు నాయుడు గారు మా పాత్ర మేము కూడా మీతో కష్టించి రాష్ట్రంలో ప్రభుత్వం మారిలా మా వంతు మేము చేస్తా ఉన్నారంటే నిజంగా అన్నలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేయండి. అంటే మార్పు మొదలయ్యింది. రాబోయే రోజుల్లో ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు గారు ఏనాడో వర్గీకరణ అనంతరం ఈ బీసీలుగా ఉండబడే వ్యక్తిని ఎస్సీలుగా కాపులుగా ఉన్న వ్యక్తుల్ని కలుపుకుని ఒక మహాజన సోషలిస్ట్ పార్టీ యొక్క నినాదం రేపు ఎన్నికల అనంతరం వాసు తమ్ముడు గారిని ఎమ్మెల్యేగా చూడాలి. ఇది మా మాదిగ జాతి రాజమండ్రిలో ఉండబడే తమ్ముడు గారికి వేదిక మీద చెప్తున్నాం, విడిగా కూడా కలిసి చెప్తాం. ఈ రాజమండ్రిలో 59 కులాలు అందరూ ఉన్నాం, కానీ రాజకీయ పరంగా మాదిగ బిడ్డలకు అవకాశాలు వచ్చే చోట మా జనాభా దామస్ ప్రకారం మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాదిగ జనాభాను బట్టి ఏ వార్డులో మాదిగ జనాభా ఓటు శాతం ఉందో మీరు వార్డు కార్పొరేటర్లుగా కౌన్సిలర్లుగా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మా బిడ్డలకి మా కాబోయే ఎమ్మెల్యేగా వాస్తవం చెప్తున్నాం. నిన్న అప్పారావు చిన్న ప్రెస్ మీట్ పెడితే ఎంత దుర్మార్గంగా మా సోదరులు మాట్లాడారంటే 14 పేటలు మీ వెనకత ఉన్నాయని. తప్పు. 14 పేటలే కాదు, ఈ యావత్ రాష్ట్రంలో మాదిగ బిడ్డ కష్టపడి వర్గీకరణ చేసి 30 సంవత్సరాలు వర్గీకరణ ఉద్యమ ఫలాలు పొందిన మాదిగ ఉపకులాలు అందరూ గుర్తెరగాలి. మనలో వర్గీకరించకపోతే అసమానతలు ఉన్నాయని జస్టిస్ రామచంద్రరాజు శ్రమిస్తూ భారతదేశంలో సుప్రీంకోర్టులో మాదిగ ఉపకులాలు మావలేక వర్గీకరణ ఎంత ఆవశ్యకత, ఈ వర్గీకరణ జరగకపోతే ఎస్సీల్లో ఎస్టీల్లో అసమానతలు ఉంటాయి. వీళ్ళు ఏకం అవ్వాలనే నరేంద్ర మోడీ గారు ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణ ప్రక్రియ మీద అన్ని రాష్ట్రాల లాయర్లు పెట్టారు. గమనించండి,
వైఎస్ఆర్, టీడీపీ, జనసేన, బీజేపీలో ఉన్న మాదిగ బిడ్డలారా, మనం ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే ముందు కావాల్సింది 59 కులాలకి, ఎస్టీలకి ఏబిసిడి వర్గీకరణ. ఇది కేవలం మాలలకు వ్యతిరేకం కాదు, మాదిగలు మాలలకు వ్యతిరేకం కాదు. ఇద్దరు అన్నదమ్ములుగా కలిసిపోవడానికి 30 ఏళ్ల చరిత్రలో ఏ రోజు చిన్న మాల మాదిగల మధ్య ఘర్షణ లేకుండా నడిచిందంటే మాన్యశ్రీ మందకృష్ణమాది గారు ఈ దేశంలో, సమాజంలో అందరికీ ఉపయోగపడే ఉద్యమాలు చేస్తూ 2 కులాల యొక్క గౌరవాన్ని గౌరవించబడుతూ దేశ ప్రధాని చేత శభాస్ అనిపించుకుని దేశ ప్రజలు గొప్ప నాయకుడు మందకృష్ణమాది గారిని అనిపించుకున్న రీజను నోరు కట్టుకుని పదవులకు ఆశపడకుండా కేవలం ఒక మాదిగల కోసం మందకృష్ణమాది గారు రాలేదు. 59 కులాల్లో ఉన్న అసమానతలు పోగొట్టి సమాజంలో ముందుంచాలని, బీసీలని, ఎస్సీలని కలపాలని ఒక చిట్ట మీద వచ్చిన ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించడం అంటే చాలా ధైర్య సాహసాలు చేయాలి. మోడీ గారు చేసిన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిని మేము అభినందిస్తున్నాం. ప్రతి మాదిగా గౌరవిస్తాడు. ఎందుకంటే 2019లో జరిగిన తప్పుదాన్ని ఆయన ఇవాళ సరి చేసుకుని సమానంగా అసమానత లేకుండా చూస్తానని ధైర్యంగా మీటింగులో చెప్తున్నారు. అంటే దాన్ని మేము స్వీకరిస్తూ మా మాల సోదరులు మేము కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఇదే రాయమండ్రి టౌన్లో మొట్టమొదటిగా వాసు అనే వ్యక్తిని నెగ్గించడానికి మాల మాదిగల ఐక్యత కూడితే పార్టీలతో సంబంధం లేకుండా మంచి వ్యక్తిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి నెగ్గించాలని ఒక కార్యాచరణ కూడా చేయబోతున్నాం. అందరితో మాట్లాడి చేస్తాం. వాసు గారికి పూర్తిగా మాదిగ కులాలు ఎందుకు అండగా ఉండాలనే కారణం సప్లై నిధులు, ఎస్సీ కార్పొరేషన్ నిధులని కూడగట్టి 45 సంవత్సరాలు ఉన్న లేడీస్ కి 18,000 అమ్మఒడి అని పెట్టింది. కేవలం సప్లై నిధులు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లో ఉన్న నిధులు తీసి పంచితే 15 మంది మాల మాదిగ ఆడపడుచులు ఉన్నారు. మిగిలిన 85% ఏ కులాలకు దాటిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గమనించాలి మనం. జగన్మోహన్ రెడ్డి గారు మనకు విలన్ లేదు, చంద్రబాబు హీరో లేదు. కానీ ఇక్కడ మన యొక్క దళితుల బాగోగులు పట్టించుకోకుండా, స్పష్టమైన హామీ ఇవ్వకుండా, మాదిగనే పదాన్ని వాడకుండా, కనీసం సుప్రీంకోర్టులో తీర్పు జరిగిన తర్వాత కూడా ఒక లాయర్ని పెట్టలేదంటే మాదిగ బిడ్డలుగా వైఎస్ఆర్సీపీలో ఉన్న మాదిగ బిడ్డలుగా మీరు గుండెల మీద చెప్పండి. రేపు వర్గీకరణ జరిగితే ఈ కేంద్ర గవర్నమెంట్ చేస్తే మొట్టమొదటి ఎవరైతే ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు అని అప్పారావు గారు ప్రెస్ మీట్ పెడితే తిడుతున్నారో అప్పారావుని మీకు దగ్గర ఈ రాయమండ్రిలో 14 పేటల కర్మ మాల మాదిగల ఐక్యతగా ఇవాళ అప్పారావు గారు అంటే మందకృష్ణమాది గారు ఉన్నట్టే ఇవాళ రాయమండ్రిలో ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ, ఇటు మాల మహానాడు కానీ ఏ రోజు వివాదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేస్తూ వాసు గారి యొక్క విజయానికి కృషి చేస్తాం. తమ్ముడు వాసు గారిని ఎమ్మెల్యేగా చూడడానికి అసలు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ మేమే పెడతాం. ఈరోజు వాసు గారు మాట్లాడతారు. చాలా సింపుల్ గా ఏం మాట్లాడాలి అన్న తమ్ముడు డిసైడ్ అయ్యారు.